కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓల్డ్ జిడిమెట్ల డివిజన్లో బీజేపీ కార్నర్ మీటింగ్కు హాజరయ్యారు. కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సమావేశానికి ఓల్డ్ జిడిమెట్ల బస్టాప్ వద్ద బీజేపీ స్ట్రీట్ జిడిమెట్ల తదితర బస్తీల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఈ సభకు నమస్కారం. మన రాష్ట్రాన్ని అందిస్తూ పంటల నుంచి ఎన్నో పథకాలు, బియ్యం కూడా 6 కిలోలు కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ పార్టీని పువ్వుగుట్టు ఓటేసి మొన్న శ్రీశైలం గౌడ్ గారిని లక్ష మెజారిటీతో గెలిపేయవలసిందిగా మీ అందరికీ ఎన్నికలు 30 తారీఖు నవంబర్ 30 తారీఖున మాట్లాడుకుంటున్నాం. 5 సంవత్సరాలకు 6 కిలోల బియ్యం కూడా ఇచ్చి ఈ నరేంద్ర మోదీ వాళ్ళకు పెట్రోల్ ధర 10 రూపాయలు ఇస్తే ఇదే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించగలరా? ఈ సభకు నమస్కారం. మన రాష్ట్రాన్ని అందిస్తూ పంటల నుంచి ఎన్నో పథకాలు, బియ్యం కూడా 6 కిలోలు కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇస్తామని మేము మిమ్మల్ని నడపలేము, మీకు ముఖం చూపాలని చెప్పి 15-20 మంది యువకులు చనిపోవడం జరిగిందని చెప్పి నేను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన తప్పిదము అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలు మోసం చేసింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు. ఒకసారి టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిస్తే సంవత్సరానికే టీడీపీలోకి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు జనాలకు ఎప్పుడు అందరికీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ బాగుపరచాలంటే, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు మేలు చేయాలంటే మరి నేను టీఆర్ఎస్లో పోతే అవుతుందని వచ్చిండు. మరి టీఆర్ఎస్కి వచ్చినాక 2018 వరకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు. బియ్యం కూడా 6 కిలోలు కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించిన నరేంద్ర మోదీ పార్టీని పువ్వుగుట్టు ఓటేసి మొన్న శ్రీశైలం గౌడ్ గారిని లక్ష మెజారిటీతో గెలిపేయవలసిందిగా మీ అందరికీ ఎన్నికలు 30 తారీఖు